మీ మమ్మీ ఏమ్మా? ఈరోజు కాలేజ్ నుంచి కొంచెం లేట్ గా వస్తాను. ఏ గెట్ టుగెదర్ కి వెళ్ళాలి. 10th క్లాస్ ఫ్రెండ్స్ కలుస్తున్నాను. గెట్ టుగెదరా? ఫ్రెండ్సా? అసలు మీరు కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? చదువుకోవడానికా, కాలేజ్ ఫ్రెండ్స్ అయిపోయిన ని తర్వాత వెళ్తాను మమ్మీ. కలుసుకోవడానికా? 7 o'clock కల్లా అందుకే వచ్చేస్తాను. అమ్మాయిలంటే 6 గంటల లోపల ఇంట్లో ఉండాలి. నువ్వు 6 గంటల లోపల ఇంట్లో లేకపోతే కాలు ఇరగొట్టేస్తాను. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళనివ్వను. 1 hour కదా మమ్మీ. 1 hour లేదు, 2 hours లేదు. త్వరగా వచ్చేస్తానులే. లేదు, ఏ ఫ్రెండ్స్ లేదు, గెట్ టుగెదర్ లేదు. కాలేజీకి వెళ్ళడం వచ్చేయడం అంతే. మమ్మీ బాబు, ఈవినింగ్ లేట్ అవుద్ది, బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. ఎవరి పార్టీ అమ్మా? ఫ్రెండ్ పార్టీ. సరే అమ్మా, జాగ్రత్త. ఎక్కడ ఉంటావు మరి? ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంటే రాత్రికి వచ్చేస్తావా? మార్నింగ్ బీచ్ గట్ట వెళ్తే వాటర్ లో దిగక్కమ్మా. ఏం కాదు, సరే, పర్లేదు, నేను జాగ్రత్త చూసుకుంటాను. అమ్మా. సరే. హలో సుధా. హలో, హాయ్ ప్రేమ. హాయ్ సుధా. ఏంటి లేటు? హాయ్, ఏం లేదు, ఈరోజు బాక్స్ కొంచెం లేట్ గా కట్టారు. ఏం చెప్పాలి బాబు, ఫుల్ చిరాగ్గా ఉంది. కోటు, 6 ప్యాక్, ఆ మధ్యలో ఏటి మావా? ఆపరా. దా 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 దా. స్టార్ట్ చేయరా. స్టాండ్ మామా. ఏమన్నారు మమ్మీ? మమ్మీ ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే ఎలా ప్రేమ? ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తారు కదా. నేను రావట్లేదు సుధా. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఇంకా ఫోన్ చేసి చెప్పేద్దాం. సరే, వాళ్ళందరికి కాల్ చేసి చెప్పాను. ఇంకేంటి విశేషాలు? అవును, ఏంటి ఆ బ్లాక్ షర్టోడు వాడు వెనకాలోడు ఎక్కువ చేస్తున్నారు రోజుకి? వాళ్ళంతే, రోజు ఇలాగే చేస్తుంటారు. మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ టార్చర్ భరించలేకపోతుంది. బాబోయ్, ఇవాళ ఇంకా ఎక్కువ చేస్తారు. మనమే ఏదో ఒకటి చేయాలి సుధా. ఐడియా, ఒక ప్లాన్ వేద్దాం. ఏంటి? వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నవ్వు గట్టిగా. నవ్వడం ఎందుకు? నవ్వితే దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు పట్టుకుని కొట్టేద్దాం. సరే. కొట్టేసి మనం తక్కువ అంచనా వేస్తున్నాడు కదా, మన బ్యాగ్లో బ్లేడ్లు, పెప్పర్ స్ప్రేలు అన్నీ ఉంటాయి కదా, అవి యూజ్ చేద్దాం. ఓకేనా? అంటే చాలా టైం అయింది, ఇవాళ ఇంకా బస్సు రాలేదు. ఎప్పుడు ఈ బస్సులు ఇంతే. అవునే, చాలా లేట్ అయింది. ప్రేమ, మళ్ళీ వాడు వస్తున్నాడు ప్రేమ. వాడు వచ్చిన వెంటనే నేను చెప్పిందే చెయ్యి నువ్వు. ఇవాళ వాడిని కుమ్మేద్దాం. రే మామా, పోరు చూసి నవ్వుతుందిరా. కొట్టింది అటు మూసుకుంటావేంట్రా? నువ్వేంట్రా? ఏంట్రా అమ్మాయిలు ర్యాక్ చేస్తారా మీరు? అమ్మాయిలు టీస్ చేస్తారా మీరు? ఏంట్రా అమ్మాయిలు టీస్ చేస్తారా మీరు? మీకు అక్క చెల్లెలేరా ఎదవా? లేదురా, మీకు అక్క చెల్లెలేరా ఎదవని? రా, భోజనం వడ్డిస్తున్నాను. ప్రేమ, ప్రేమ. ఏమ్మా, పిలిస్తే రావా నువ్వు? భోజనం వడ్డించాను. ఏటే ప్రేమ, ఈ దెబ్బ ఏమైందే? అది ఉదయం
అయినా ఈ అబ్బాయిలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడెక్కడ తిరుగుతారో ఏమేం చేస్తున్నారో చెప్పలేకపోతున్నాను. పిచ్చి కుక్కలాగా ఊరంతా తిరుగుతూ ఉంటారు. అందుకే మీ అమ్మాయిల్ని అదుపులో ఉండి చాలు మమ్మీ, నీకు కూడా ఒక కొడుకున్నాడుగా. వాడి ఇంట్లో ఎలా ఉంటాడో బయట అలా ఉండడు. మా అమ్మాయిలు అదుపులో పెట్టినట్టు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిని అదుపులో పెట్టుంటే మాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ముందు మా మీద నమ్మకం ఉంచండి.
అండి